నమస్తే అండి. ఈరోజు చెప్పబోయే కథ భార్యాభర్తల ఫోన్ కథ. భార్య ఫోన్ భర్త ముట్టుకుంటే తప్ప, అలాగే ప్రతి ఒక్కరూ తప్పకుండా వినాల్సిన కథ అండి ఇది. ప్రియా ప్రియా అని కోపంగా అరుస్తున్న మాధవ కేకలు విని వంటింట్లో బజ్జీల పిండి కలుపుతున్న ప్రియా పరుగు పరుగున హాల్లోకి వచ్చింది. చేతిలో ఉన్న ఫైల్స్ సోఫాలో పడేసి ప్రియాని కోపంగా చూస్తూ, నా ఫోన్ ఎందుకు టచ్ చేశావు అన్నాడు మాధవ్. అది మీరు ఇంట్లో ఫోన్ మర్చిపోయారు. కంటిన్యూస్గా ఫోన్లో మెసేజ్లు వస్తుంటేనో ఆఫీస్లో వేరే వారి నుండి ఫోన్ చేశారేమో అని అంటూ నసిగింది ప్రియా. మాధవ్ మరింత గొంతు పెద్దది చేస్తూ, కాదు, లవ్లీ అని పేరు ఉండేసరికి నా గర్ల్ ఫ్రెండ్ అనుకున్నా. ఫోన్ లిఫ్ట్ చేసి ఆడగొంతు అయ్యేసరికి కన్ఫర్మ్ చేసుకొని కట్ చేసావు. ఏం మెసేజ్లు పెట్టిందా అని చెక్ చేశావు అన్నాడు. అయ్యో అదేం కాదు, తనే కట్ చేశారు అని కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా అంది ప్రియా. ఎందుకు ఆ ఏడుపు? చేసింది చాలక. లవ్లీ మా బాబాయ్ కూతురు. దాని అసలు పేరు శిల్ప. ముద్దుగా మేమంతా దాన్ని లవ్లీ అని పిలుచుకుంటాం. పిల్లలకు పరీక్షలు అయినందువల్ల మన పెళ్ళికి రాలేదు. ఏదో దాని కష్టం సుఖం చెప్పుకోవడానికి నాకు ఫోన్ చేసి ఉంటుంది. నేను ఫోన్ ఇంట్లో మర్చిపోయా అని దానికి తెలియదుగా. నేను ఎత్తకపోయేసరికి 4 సార్లు చేసింది. నువ్వు నా ఫోన్ లిఫ్ట్ చేసి అవతల తాను హలో హలో అంటున్నా నీ తెలివితేటలు ఉపయోగించి రెస్పాండ్ కాకుండా కామ్గా ఉండేసరికి ఫోన్ ఎక్కడైనా పోగొట్టుకున్నానేమో, ఎవరికైనా దొరికిందేమో అనుకొని కట్ చేసింది. ఇక్కడ కలవాలి అని మెసేజ్ పెట్టినా సరే నేను రిప్లై ఇవ్వకపోయేసరికి ఆఫీస్ ల్యాండ్లైన్కి కాల్ చేసింది. విషయం ఇది అని చెప్పగానే నాకు అర్థమైంది ఫోన్ లిఫ్ట్ చేసింది నువ్వే అని. అదే దానికి చెప్పా. అదేమన్నదో తెలుసా? ఏంటనే అని ఫోన్ మీ ఆవిడ లాగేసుకుందా, అప్పుడే నీ మీద సిఐడి ఎంక్వైరీ చేస్తుందా అంది. నాకు తల కొట్టేసినట్లయింది. చిచి, ఆ మాత్రం ఇంగితం ఉండక్కర్లేదా? ఇంకొకరి ఫోన్ తాకకూడదు, వారి మెసేజ్లు చూడకూడదు అని బుద్ధి ఉండక్కర్లేదా? మీ పుట్టింట్లో ఇవన్నీ నేర్పించలేదా? ఎంబీఏ చేసావు ఎందుకు? అఘోరించడానికి అని మాధవ్ ఆపకుండా అరిచిన అరుపులకి మనసు కష్టం వేసిన ప్రియా కళ్ళల్లో నీళ్లు కనపడకుండా గిర్రున వెనక్కి తిరిగి వంటింట్లోకి వెళ్ళిపోయింది. మాధవ్ సోఫాలో జారికిలపడి తన చెల్లికి ఫోన్ చేసి, ప్రియాకి పద్ధతులు తెలియవు, ఏమీ అనుకోవద్దు, హాయిగా వచ్చి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఇంట్లో ఉండొచ్చు, ప్రియా వంటలు బాగా చేస్తుంది అని అంటుంటే ప్రియకి కన్నీరాగలేదు. హైదరాబాద్లో ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగి అయిన మాధవ్కి ప్రియాకి 1 నెల క్రితమే పెళ్ళైంది. ఆఫీస్కు దగ్గరగా ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకొని కాపురం పెట్టారు. పెళ్ళైన కొత్తలోనే అకారణంగా భర్త చేతిలో చివాట్లు తినాల్సి రావడంతో ఎంతో నొచ్చుకుంది ప్రియ. ఆ రోజు ఆదివారం మాధవ్ ఇంట్లోనే ఉన్నాడు. ప్రియ తన పిన్నిగారు ఢిల్లీ నుంచి వచ్చారని చూడ్డానికి వెళ్ళింది. టీవీలో న్యూస్ ఛానల్స్ తిప్పుతున్న మాధవ్కి ఫోన్ రింగ్ వినపడటంతో లేచి బెడ్రూమ్లోకి వెళ్ళాడు. చార్జ్ పెట్టి ఉంది. ప్రియా ఫోన్ మర్చిపోయినట్లయింది అనుకుంటూ యథాలాపంగా ఫోన్ కేసి చూశాడు. అఖిల్ 2 మిస్డ్ కాల్స్ అని ఉంది, 3 మెసేజెస్ అని ఉంది. మెసేజెస్ ఓపెన్ చేయగానే ఫోన్ లిఫ్ట్ చేయి, అర్జెంట్ అని ఉంది. ఎవరి అఖిల్? నాకు తెలిసి ప్రియ బంధువులు అఖిల్ అనేవారు ఎవరూ లేరు. కొంపదీసి కాలేజీలో బాయ్ ఫ్రెండా? అమ్మో, ప్రియా ఫోన్ మర్చిపోయింది కాబట్టి సరిపోయింది. నేను సమయానికి ఇంట్లోనే ఉన్నాను. ఎప్పటి నుంచి మాట్లాడుకుంటున్నారో వీళ్ళు ఇలా ఫోన్లు చేసుకొని అని మాధవ్ అనుకుంటూ ఉండగా ఇంకో మెసేజ్ వచ్చింది. పిన్నిగారి ఇంటి నుండి. ఎప్పుడు వస్తావు అని ఉంది. ఇక ఆగలేక ఫోన్ చేశాడు. అవతల ఫోన్ కట్ చేస్తున్నారు. మాధవ్కి పిచ్చెక్కినట్లు అనిపించింది. వెంటనే మెసేజ్ చేశాడు. ఎవరు బాస్ నువ్వు? ఎందుకు నా వైఫ్కి మిస్డ్ కాల్స్ ఇస్తున్నావు, మెసేజెస్ పంపిస్తున్నావు అని 1-2 క్షణాలకి ఆ నెంబర్ నుండి ఫోన్ వచ్చింది. లిఫ్ట్ చేసి, హలో బాస్, ఎవరు నువ్వు? అతని మాట పూర్తి కాక మునిపే తీయటి గొంతుతో, హాయ్ శ్రీవారు, నేను ప్రియని. అదేంటి నా ఫోన్ మీరు లిఫ్ట్ చేశారు? మెసేజ్లు కూడా చూసారా? అన్నీ నేను పంపినవే. నా దగ్గర ఉన్న మరో ఫోన్ నుండి నేనే కాల్స్ మెసేజెస్ చేశాను. మీరు నాలాగా ఇంకొకరి ఫోన్ లిఫ్ట్ చేయడం, మెసేజ్లు చూడడం చెయ్యరు. ఇంగితం గలవారు అనుకున్నానే. ప్రియా ఇంకా మాట్లాడుతూనే ఉంది. మాధవ్కి ఏమీ వినపడడం లేదు. పాలిపోయిన మొహంతో సోఫాలో కూలబడ్డాడు. రిసెప్షన్ రోజు రాత్రి ప్రియ చెప్పిన మాటలు చెవిలో మారుమ్రోగుతున్నాయి. మా ఫ్రెండ్స్ అందరూ కలిసి మన పెళ్ళికి ఈ ఫోన్ గిఫ్ట్గా ఇచ్చారు. సిమ్ కూడా వాళ్లే వేసి ఇచ్చారు. మా గ్యాంగ్లో అందరూ నన్ను సరదాగా అఖిల్ అని పిలుస్తారు. నా పేరు అఖిల ప్రియ కదా. నేను వారి గుర్తుగా నా నెంబర్ని నా ఫోన్లో అఖిల్ అనే సేవ్ చేస్తున్నాను అని చెప్పి తన ముందే సేవ్ చేసిన విషయం గుర్తొచ్చింది.
ఇంతేనండి కథ. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి కథలను వినండి.